వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ను అందుకుంది. తమపై పడిన చోకస్ ముద్రను ఈ విజయంతో చెరిపేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్ సౌత్ ఆఫ్రికా జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ విజయానికి వారు పూర్తి అర్హులని కితాబిచ్చాడు. కొన్ని విషయాల్లో తమ జట్టు విఫలమైందని, మార్క్రమ్ బౌమా తమకు అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. మార్క్రమ్ బౌమా అసాధారణ బ్యాటింగ్ తోనే తాము ఓడిపోయామని ఒప్పుకున్నాడు. పరిస్థితులు త్వరగా మారుతాయని, కానీ దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో చాలా వేగంగా పరిస్థితి తమ చేయి దాటిపోయిందన్నాడు. తాము కొన్ని విషయాల్లో మెరుగ్గా రాణించలేదని అంగీకరించాడు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం తర్వాత ప్రత్యర్థిని త్వరగా అవుట్ చేయలేకపోయామని చెప్పుకొచ్చాడు. 4వ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా తమకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని అన్నాడు. తమ టాప్ 7 లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పిన కమిన్స్ గత 2 ఏళ్లుగా అద్భుతంగా రాణించిన విషయాన్ని మరిచిపోవద్దని వ్యాఖ్యానించాడు. స్పిన్నర్ నాథన్ లయన్ కు ఆసీస్ కెప్టెన్ మద్దతుగా నిలిచాడు. నాథన్ లయన్ బాగానే బౌలింగ్ చేసినా అతనికి వికెట్ దక్కలేదన్నాడు. టెస్ట్ క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని, ఫైనల్ కు చేరడం గొప్ప ఘనతగా అభివర్ణించాడు. 2 ఏళ్ల పాటు సాగిన టోర్నీని షూటౌట్ తరహాలో ఒక్క మ్యాచ్ తోనే ఫలితం తేల్చడం అద్భుతమని కమిన్స్ చెప్పుకొచ్చాడు.